కనాని ఫోన్ చేసి పండగ రమ్మంట కొడుకుని. అమ్మ ఫోన్ చేస్తాను. హలో అమ్మా, ఏడున్నావు కొడుక? ఇంటికాడ ఉన్నామ్మా. పండుగ రావారా కన్నా? నాకు ఆఫీస్ పని ఉందమ్మా, పండుగ వచ్చాడు వీలు కాదు. మరి అభియాన్ రాదురా? అభిమాన్ పంపించాలా? ఎట్లా వస్తాడమ్మా వాడు? తమ్ముడు ఇస్తాను, అభియాన్ పంపిరా. మా తమ్ముడు పంపిస్తుంది. సరే అమ్మా, ఉంటానా. ఓ అన్న కొడుకుని తీసుకొని రారా హైదరాబాద్ పోయి. అన్నకు ఆఫీస్ పని ఉన్నదంట, రాలేకపోతాడు. సరే సరే అమ్మా, నేను నిమ్మలంగా వేస్తలే. ఇక్కడ కొద్ది పనులు చేసినట్టు ఇంటికాడ వేయకు. నిన్ను నానమ్మలు ఇంటికి పంపిస్తాను. నువ్వు పోయిన కాడ మంచిగా ఉండు. బాబాయ్ పెద్ద పెరుగు పిత్తులోడు, పైకి అట్లా ఫోన్ చేస్తాడు. బండి పట్టించుకొని మనం ఆగం పట్టేపు. బాబాయ్ ఎత్తాను, నాకు ఆఫీస్ పని ఉన్నాను. బాబాయ్ తోటి వెళ్ళిపో. అన్నకు ఫోన్ చేసి హలో హలో, నా తమ్ముడు అన్నా వచ్చావారా? వచ్చిందే. ఎక్కడన్నా? అన్న కిందనే ఉన్నానే. వచ్చిందండి, దాదా. సరే తమ్ముడు, ఆనే ఉండరా, వస్తాను. రా అన్న. అవి ఆడి పోయినాక కొద్ది పనులు చేయకు. ఇక్కడ చేసాడు ఆడ చేయకు. మంచిగా ఉండు. బాబాయ్ ఎవరిని ఇరిగేదాడా? ఎట్లాగో మా అన్న కొడుకుని తీసుకోవడానికి వచ్చిన. మనం తీసుకోకపోతే మా అన్నకు 5-10 ఇస్తాడు. అది పండగ ఖర్చు కూడా అయితే. అన్న బాగున్నావానే? అరే తమ్ముడు, నీకు వీని గురించి తెలియదురా, వీడు పెద్ద డేంజర్ గారు వీడు. అన్న నాకంటే పెద్ద డేంజర్ కాదానే. నీకు తెలియదు ఏమున్నది, చిన్నప్పటి నుంచి నేను చేసిన నీకు తెలుసు కాదానే అన్న. అరే నువ్వు పిడివేరా, వీడు చిచ్చాడు వీడు వాడు దాచుకుంటే నేను చీమల పుట్టలు కూడా ఇరికిస్తారు తమ్ముడు. గీ బుడ్డోడు నువ్వు నడివే అన్న. నువ్వు సంబరాలు బాగా తమ్ముడు, తర్వాత తెలుస్తుంది తమ్ముడు. పుట్టోడు చాలా గ్రేట్. అయితే షాల్ ఉన్నాడు వీడు. అభి దారా ఎక్కిగా పోదాం. నేను ఉంటా మరి. సరే రా, మంచిగా పోండి. ట్రాఫిక్ ఉంటుంది మరి సిటీలో. అన్న ఏమైందా మరి? ఏమైందిరా మరి? నువ్వు తొందర అయితే పో, ట్రాఫిక్ ఉంటుంది సిటీలో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంటికి వేసారు గమ్మ పెడుతుంది. తొందర పో ఇంటికి. సరే అన్న, పోతానా మరి. ఇక అరే రాహుల్, అరే వస్తాను బయలుదేరి ఆఫీస్కి. నువ్వొకనే రాహు పట్టినట్టువరా నాకు. నాకు మొత్తం కండకు. After 4 hours later. అభి నువ్వు దిగి ఇంట్లో పో బిడ్డ. మా అన్న పైసలు ఇస్తాడు కావచ్చు అనుకుంటే కనీసం 100 రూపాయలు కూడా ఇయ్యలే. డాడీ వచ్చిండు బంగారు మనోడు. ఆయన ఎందుకు బాబు? అబ్బో నాకే 100 రూపాయలు ఇవ్వాలి నీ కొడుకు, ఇంకా వానికే ఇచ్చి పంపుతాడు. నీకెందుకు డబ్బులు తిరుగు అనుకుంటారు గాడి కొరక. ఇతమాగా అన్న మంచిగున్నాడా రా? వానికేందే, మంచి హైదరాబాద్ ఉంటాడు. నాకే అగో ఎప్పుడు వచ్చినావురా అవి? వచ్చి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చినావు కారా నువ్వు? అవయ్య నేను పోతానా? అవి ఆడొచ్చిందంటే టీవీ చూడనియడు, ఫోన్ ముట్టనియడు. నేను మా ఇంటికి పోతా పో. అదే అన్నా
తమ్ముడు అడుగుద్దాం బా. అబ్బా మా బాబాయ్ తీసుకొని నేను రోజు మీకు పోతా. ఏందిరా? మనం బయటికి పోదాం బాబా. ఎందుకు? అన్నాడు కైట్ ఎగరేస్తుడు. కైట్ ఎగిరెత్తులా? అన్ని మంచిగా ఉన్నాయి కానీ నేను బయట తీసుకోకన్నాడు. అబ్బో నువ్వు పెద్ద లంగాను అంట వారికే అవసరం లేదు. రా బాబాయ్ నేను అవ్వలేమన్నా ఎట్ల పైన మాట్లాడదాం. అంతే అంటావా? సరే మరి ఓంపా. అయినా కూడా మనల్ని కొట్టడే ఉన్నాడు ఈ ఊళ్ళే. అరే అభి మీ డాడీ నువ్వు పెద్ద తోపు అని చెప్పిండ్రు నాకు. కానీ నీకు తెలియని ఏం తెలుసా? నాకంటే తోపు ఎవరు లేరురా బాబు. మా ఊళ్ళో నన్ను చూస్తే మొత్తం మంది భయపడతారు. వీడు నువ్వు ఇన్సాను చెప్తావు. అరే ఈ పతంగులు ఇట్లా కొనడం ఎందుకు రాదు? అప్పుడేక గడ పతంగులు ఎగురుతారు చూద్దాంపా. మస్తు పైకి ఎగురుతాను కదా. అప్పా రాట్నారా వాళ్ళంతా చిల్లర కాదురా అత్తురా. అంతే అంటావా? ఓంపా దిబిడున్నాడు ఏందిరా? నేను చూస్తే నాకు అసలుకే నచ్చదు. అభి సపరేట్గా మన ఇంటికి పంపా. బాబాయ్ కావాలి చూసి ఎందుకు భయపడుతున్నా గుండి కానీ ఆశ్రమైతే గుండి పడతాం. అంతే అంటవారా? అయితే సరేపా ఇవాళ ఏదైతే అది. అరే నేను ఆడతారా? ఆడను కూడా ఆటపోతాను రా. ఫస్ట్ క్యాన్ వేస్తానే. బాబాయ్ ఇక గుండు కలమంటాడు మన బా ఆడ. అంతే అంటవా? కాయని వచ్చిందా? ఇగో అన్న తీసుకో తీసుకో. నేను ఇవ్వాలి తర్వాతరా. ఇగో నా కాయని వేసుకో. బాబాయ్ ఆ గుండెని కానికాయ బాబాయ్ బాగా పడతాయి. అంతే అంటవా? అలా నాకు ఆట రాదురా. ఏం కాదు బాబాయ్ గుండె కానీ పాసేయాలంటే తగ్గుతాయి. అంతే అంటవా? ఇస్తాను చూడిగా. నా చేయి కూడా పెట్టమంటావా? అలా వెళ్ళే. అబ్బా ఇందే గారు నువ్వు ఇచ్చారు మొత్తం ఖరాబ్. బాబాయ్ నువ్వు పెద్ద తోపు అనుకున్నా. ఇంకో గేమ్ ఆడుతున్నా. అంతే అంటావు ఇక. సరే పడరా. ఏంద్రా ఏమన్నా ఇప్పుడు? ఏంద్రా ఏంటో నువ్వు మా బాబాయ్ తెలుసుకున్నా అనుకొని నీ గుడ్లు తీసి గులాబం చేస్తాడు. అబ్బా అబ్బా నన్ను కొట్టినావరా నువ్వు? మా వాళ్ళు ఫోన్ చేస్తావరా? హలో అరే ఇక్కడ రారా వీడు నన్ను కొట్టిండు. గుండెగా నువ్వు గొంత మీద కొట్టినా తెచ్చుకో మా బాబాయ్ నిన్ను మాత్రం ఎక్కువ కొడతాడు. రమ్మన్రా. ఎవర్రమ్మా నువ్వు కొట్టింది? అన్నా అన్నా మీ అన్న పనైందా బాబాయ్? కొట్టు బాబాయ్. ఏమైనా దున్న బుల్లక వెయ్యనా? మామిడికాయ తురుము ఎయ్యర్రా వీనికి దరువు. బాబాయ్ మచ్చిగా దెబ్బలు పడ్డాయి. మళ్ళీ తోప అంట. ఇంకోసారి ఎవ్వరు జోలి పడరా వీడియా. ఇంకోసారి ఎవ్వరు జోలి పడు. అదేనా మరి బాబాయ్ అంట. అదిగా అందరు సంక్రాంతి తప్పాలంటే దెబ్బలు తినిపించిన వారా. ఎప్పటికీ అన్నాడు నా కొడుకు పెద్ద చాలు కర్రా అని. నేనే అయ్యో ఇంటివే మా అమ్మతో కాపురం పెట్టించుకుంటా. Thank you for watching. Don't forget to comment and subscribe Mulkanur Creations. ఏమైంది చెప్పు. చెప్పన్నా ఫస్ట్.
నాకేంటి ఈ కర్మ, నువ్వు చెప్పురా బాబు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు వీడియో చూశారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ముల్గనూర్ క్రియేషన్స్.